విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. వాగ్దానపూర్వకంగా దేవుడు మనలను బలపరుస్తున్నారు. మీకు కలిగిన విచారములు, ఆవేదనలు, బాధలు, కన్నీళ్ళు, సమస్యలు, వేదన అంతయు కొట్టివేసి నా దేవుడు గొప్ప ఆనందమును మీ హృదయములలో కలుగు చేయునుగాక. దేవుని మాట యందు విశ్వాసం ఉంచుదాము. ఆయన కృపచేతను ఆనందము చేతను నింపబడుదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. విచారములను కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగు చేతునని వాగ్దానపూర్వకంగా ధైర్యపరిచారు, విన్ను తట్టారు, బలపరిచారు. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీ పిల్లలు ఏ విచారములతో ఉన్నారు, ఏ కన్నీళ్ల మధ్యలో ఉన్నారు, ఏ సమస్యలతో ఉన్నారు, ఎలాంటి భారముతో ఉన్నారు నాయన, మీరే వాటన్నిటిని కొట్టివేసి గొప్ప ఆనందమును మీరు కలుగు చేయండి. ఈ లోకం ఇచ్చే ఆనందము, సంతోషము కాదు కానీ మీరిచ్చే ఆనందము వారి జీవితాలలో అనుగ్రహింపబడునుగాక. మమ్మలను మీ కృపలతో నింపి బలపరచుమని బిడ్డలు నాయన ప్రార్థనలు ఏకీభవిస్తుండగా వారు ఏ సమస్యల్లో ఉన్నప్పటికీ విడుదలనివ్వండి అయ్యా. ప్రతి పరిస్థితిలో చాలిన దేవునిగా మీరుండండి, ధైర్యమునియండి, కృపనియండి, మీరు బలపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. దైవాశీర్వాదాలకు పాత్రులుగా మార్చబడండి. ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటున్న మిమ్ములను నా దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించి గొప్ప ఆనందముతో నింపి విచారములన్నిటినీ తొలగించునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.